ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వజ్ఞత్వం, సర్వ వ్యాపకత్వం, సర్వ సమర్థత్వం, దివ్యత్వం తెలియజేసే మహత్తరమైన లీలలు ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు రాచపాలెంలో ఉన్నారు. ఇద్దరు భక్తులు పొట్టి రామరాజు, మాలి నరసయ్య అనువారు స్వామివారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎటో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి అని అనుకున్నారు. ఎందుకంటే స్వామివారు తమ అవతార కార్య నిర్వహణలో భాగంగా అర్ధరాత్రి ఎప్పుడో ఒకప్పుడు అలా బయటకు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలీదు. అందుకని ఈయన పొట్టి రామరాజు, మాలి నరసయ్య స్వామివారి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వారి తపోసాధనకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి అని వీరిద్దరూ అనుకున్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ స్వామివారు ఒకరోజు వెళ్తూ ఉంటే స్వామివారికి కనబడకుండా చెట్ల చాటు నుంచి వెళ్తూ చెట్ల చాటును వెళ్తూ ఉన్నారు. స్వామివారు అలా వెళ్ళిన తర్వాత ఏటిలోకి దిగారు. దిగిన తర్వాత అతని పైపంచె నీటిపై వేసి దానిపై కూర్చొని ధ్యాన నిమగ్నయ్యారు. ఇదంతా చెట్టు చాటు నుంచి ఈ మాలి నరసయ్య, పొట్టి రామరాజు ఇద్దరు గమనిస్తున్నారనమాట. ఆ గమనిస్తూ ఈ స్వామివారు ఆ పంచె పైన కూర్చొని ధ్యాన నిమగ్నం అయ్యారు కదా. ధ్యాన నిమగ్నం అవడం చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అప్పుడు వీరికి అర్థమైంది ఏంటంటే స్వామివారు సాక్షాత్ భగవంతుని స్వరూపం, మనం పొరపడి ఇతన్ని ఫాలో అయ్యాము అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మరో రోజు స్వామివారిని క్షమాపణ వేడుకుందామని రామరాజు, నరసయ్య ఇద్దరూ స్వామివారి దగ్గరకు వచ్చారని. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా మీ అనుమానం తీరిందా అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే స్వామివారికి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య స్వామివారికి మనం కనబడకుండా వెళ్ళినా స్వామివారు మనల్ని చూశారు అంటే ఇది మానవులకి సాధ్యం కాదు, కేవలం ఇది భగవంతుడికే సాధ్యం, వారి సర్వజ్ఞత్వం అది అని వాళ్ళు అనుకొని స్వామివారి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నారు. స్వామివారు మాతృస్వరూపం కదా, వారిని ఆశీర్వదించి పంపించారు. ఇంకొక లీల ఇది. భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడు తరచూ వస్తూ వెళ్తూ ఉండేవారు. కానీ 1962 తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి అక్కడే స్థిరంగా ఉంటూ అక్కడ నుంచే పర్యటనలు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉంటూ మళ్ళీ వెళ్తూ మళ్ళీ వస్తూ ఉండేవారు. అలా వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు అంటే పెద్దగా విశ్వసించి వారిని సేవించిన భక్తులు ఎక్కువ ఉండేవారు కాదు. ఎందుకంటే వారి ఆహార్యం గోని సంచులు, మట్టి ముంతలు అవి చూసి ఎక్కువ జనాలు వచ్చేవారు కాదు. కానీ ఆ టైంలో కూడా కొంతమంది అతని దివ్యత్వాన్ని గుర్తించి సేవించిన ధన్యజీవులు ఉన్నారు. అలాంటి ధన్యజీవులు ఆ కొద్ది మంది ధన్యజీవుల్లో ఒకరు తంజావూరు వెంకట సుబ్బయ్య గారు. ఈ వెంకట సుబ్బయ్య గారు స్వామివారిని మొట్టమొదటిసారిగా చూడగానే స్వామివారు ఇలా అన్నారు, మర్లపూడి కోమటి శెట్టి కదయ్యా ఇతను అన్నారు. అంటే గత జన్మలో కూడా శ్రీ స్వామివారి సేవలో గడిపిన భక్తుడు అన్నమాట ఇతను. అంటే ఏదైనా ఒక జన్మలో మన సద్గురు అనుగ్రహం లభిస్తే అది జన్మలకు కొనసాగుతుందని గురు చరిత్ర బోధిస్తుంది కదా. అలాగే ఈ జన్మలో కూడా స్వామివారిని చూడగానే మొదటి దర్శనంతోనే ఇతనికి స్వామివారి పైన భక్తిభావం కలిగింది. దానితో అతను స్వామివారి గుండానికి కట్టెలు తోలే బాధ్యతను తీసుకున్నాడు. క్రమం తప్పకుండా తన ఎద్దుల బండిలో స్వామివారి గుండానికి కట్టెలు తోలుతూ ఇతను ఉండేవాడు. ఒకరోజు ఈ వెంకట సుబ్బయ్య బండి నిండా కట్టెలు వేసుకుని వస్తున్నాడు. వెనక బరువు ఎక్కువైంది. దాంతో ముందుకు లేచి బండి తల్లకిందులు అవుతుందేమో అని ఇతను భయపడ్డాడు. కానీ ఆ సమయంలో స్వామివారు బండిలో ఒక పక్కన కూర్చొని ఉన్నారు. స్వామివారు ఇలా అన్నారు, అయ్యా పైవాళ్ళు ఉండలాయా, ఏమీ కాదులే అయ్యా అన్నారు. క్షేమంగా ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అప్పుడు ఆశ్రమం వెలుపున ఒక ఎద్దును చూసి స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఈ ఎద్దుకి బేరగాళ్ళు వస్తున్నారయ్యా, అమ్ముడు పోతుంది, మంచి ధర వస్తుంది అన్నారు. వెంకట సుబ్బయ్య ఎద్దుల బేరం కూడా చేస్తూ ఉంటాడు, అందుకని స్వామి అలా అన్నారు. ఆ ఎద్దుకు స్వామివారు చెప్పినట్లుగానే మంచి బేరం వచ్చింది. అతను ఆ ఎద్దుని అమ్మివేశాడు. తిరిగి మళ్ళీ స్వామివారిని స్మరించి మళ్ళీ మరొక ఎద్దుని కొన్నాడు. అది కూడా బాగా ఉపయోగపడింది. కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర ఉన్న
మరొక ఎద్దు చనిపోయింది. వెంకట సుబ్బయ్య చాలా బాధపడ్డాడు. అది బ్రతికి ఉన్నంత కాలము ఎంతో సహకరించింది, చక్కగా వ్యవసాయం చేసింది అని బాధపడుతున్నాడు. బాధపడుతున్న వెంకట సుబ్బయ్యని స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు పిలిచారు. పిలిచి ఇలా అన్నారు, అయ్యా, ఆ ఎద్దు అంతకుముందు నాగుల వెల్లటూరు శేషయ్య నాయుడు ఇంట్లో పుట్టి నీ దగ్గరకు చేరింది. ఇప్పుడు మళ్ళీ నాగుల వెల్లటూరులో రామానాయుడు ఇంట్లో పుట్టింది అని అన్నారు. స్వామివారికి కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, అన్ని జీవరాశుల గురించి కూడా వాటి పుట్టు పూర్వత్రాలు అన్నీ తెలుసునని అక్కడున్న సేవకులకు భక్తులకు అందరికీ అర్థమైంది. ఆ ఎద్దుకు ఉన్న రుణానుబంధంతో అది మళ్ళీ నాగుల వెల్లటూరుకి చేరిందని చెప్పి స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు అతన్ని ఓదార్చారు. అంటే అతను ఎద్దు చనిపోయిందని బాధపడుతున్నాడు కదా, అందుకని ఆ ఎద్దుకున్న రుణానుబంధం చెప్పి అది నాగుల వెల్లటూరుకి చేరిందని చెప్పి అతన్ని ఓదార్చారు. ఆ తర్వాత ఆ వెంకట సుబ్బయ్య ఏమో తిరిగి మళ్ళీ స్వామివారికి చెప్పి ఇంకొక ఎద్దుని కొనుక్కొని వచ్చి స్వామివారి సేవ చేస్తున్నాడు. ఆ ఎద్దు కూడా అతనికి బాగా సహకరించింది. ఈ భగవాన్ వెంకయ్య స్వామివారికి ఇతను నిస్వార్థంగా సేవ చేసుకున్నాడు. అది ఎప్పటి వరకు అంటే అనికేపల్లి నుంచి రమణయ్య దున్నపోతుల బండి తీసుకొని వచ్చేదాకా శ్రీ స్వామివారిని నిస్వార్థంగా సేవ చేసుకున్నాడు ఈ వెంకట సుబ్బయ్య. తర్వాత అనికేపల్లి రమణయ్య ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఓం నారాయణ. ఆది నారాయణ.